అంటే మీకు మామూలుగానే ఈ బియర్డ్ ఇదంతా ముందు నుంచే ఉందా, ఎట్లా ఉందా, లేకపోతే ఈ పాత్ర కోసం పెంచారా? ప్రత్యేకంగా ఏం మెచ్చలేదండి. ఎందుకు అంత భయపడాలి? ఒక సినిమాలో చేసేటప్పుడు ఈ సినిమాకి భయపడ్డారు, రేపొద్దున ఇంకో అవకాశం వస్తుంది దానికే భయపడ్డారు. వేరే మూవీ వచ్చింది, ఎన్నిటికి భయపడతారు మీరు? 30 గ్రామాల సంబంధించిన అది సరే. ఇప్పుడు మీకు గుడి కోసం ఇచ్చిందైనా, రోడ్డు కోసం ఇచ్చిందైనా, దేనికోసం ఇచ్చింది, అది ఒక రైతు భూమే కదండి. కొడాలి నాని గారు ఆయన మాట్లాడే తీరు చాలామంది ఆయన భాషని ఆక్షేపిస్తూ ఉంటారు. నీ అమ్మ మోడీ చెప్తారా, బయటకు పో. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు రాజధాని ఫైల్స్ సినిమాలో కొడాలి నానిని పోలినటువంటి పాత్రను చేసిన నటుడు ఉన్నారు, ఆయన వర్మ. సో ఈరోజు రాజధాని ఫైల్స్ మన ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కొన్ని న్యాయపరమైన ఇష్యూస్ ఎదుర్కొంటున్నాడు ఆ సినిమా. మిగతా ప్రాంతాల్లో, తెలంగాణ సహా మిగతా ప్రాంతాల్లో ఈరోజు రిలీజ్ అయింది. సో ఈ సినిమాకు సంబంధించి ఆ పాత్ర ఆయన్ని ఎలా వరించింది, ఆ పాత్ర పోషణకు ఆయన ఏం చేశారు, అలాగే ఆయన సినిమా ప్రయాణం ఎలా సాగుతూ వచ్చింది అన్న విషయం ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే వర్మ గారు. నమస్తే అండి. సో యంగ్ మీరు అంటే మీరు చేసిన పాత్రతో పోలిస్తే ఇంకా మీరు చాలా యంగ్ అనే చెప్పాలి. అవునండి. సో మనకు తెలుసు, అవును, ఈరోజు రాజధాని ఫైల్స్ అంటే అమరావతి ఏదైతే రైతులు త్యాగం చేసి తమ భూముల్ని రాజధాని కోసం తమ జీవితాన్ని, చాలామంది తమ జీవితాన్ని కోల్పోయారు. అవునండి. అలాగే కొంతమంది తమ పిల్లల భవిష్యత్తును కోల్పోయారు. సో అలాంటి దానికి సంబంధించి పెనవేసుకున్నటువంటి అంటే భూమికి రైతుకు మధ్య ఉండే అవినాభావ సంబంధం నేను విడమర్చి చెప్పక్కర్లేదు. అవునండి. అలాంటి దాన్ని తీసుకొని ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత, గత ప్రభుత్వంలో వాళ్ళు భూములు ఇచ్చారు, ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ యొక్క ఏదైతే త్యాగం ఉందో, అలాగే వాళ్ళు ఏవైతే కలలు కొన్నారో అవన్నీ కూడా తారుమారైపోయిన సందర్భం. అవునండి. సో దాన్ని బేస్ చేసుకొని భానుశంకర్ తనే కథ రాసుకొని తనే డైరెక్ట్ చేశాడు. పర్టికులర్గా క్యారెక్టర్ ఏదైతే ఉందో మీరు చేసినటువంటి పాత్ర, సో దానికి ఏ పాత్రకి నేను గమనించినంత వరకు పేర్లు లేవు, పాత్రలకు పేరు పెట్టాల. కానీ అసెంబ్లీలో మీరు మాట్లాడిన ఆ డైలాగు, అలాగే ఒక పాట మీ మీద దాంట్లో తీసింది గుడివాడ క్యాసినో అని చెప్పేసి, ఇవన్నీ కూడా మనకి తెలియజేస్తున్నాయి మీరు ఏ క్యారెక్టర్ చేశారనేది. సో కొడాలి నాని క్యారెక్టరే మీరు చేసినట్టుగా మేమైతే అర్థం చేసుకున్నాము. సో మీరు ఈ పాత్రకి, ఎందుకంటే మళ్ళీ మీరు రామ్ గోపాల్ వర్మ గారి వ్యూహంలో కూడా సేమ్ క్యారెక్టర్ చేశారని మాకు చూస్తే తెలిసింది. సో ఈ పాత్ర అంటే ఈ సినిమా రాజధాని ఫైల్స్లో ఈ పాత్ర ఎలా వచ్చింది మీకు? మనకి షరీఫ్ అండ్ మేనేజర్ గారు మనల్ని తెలుగు ఆఫీస్కి తీసుకెళ్ళడం జరిగిందండి ఒక క్యారెక్టర్ కోసం. నాకు పలానా నేను చెప్పలేదు క్యారెక్టర్ అని. ఓకే. వెళ్ళడం మనం డైరెక్ట్గానే కలవడం జరిగింది. చూసిన వెంటనే ఇలాగా ఒక రైతు గురించి కథ తీస్తున్నాను, దాంట్లో ఒక క్యారెక్టర్ చేయాలి అన్నారు. సార్ కంపల్సరీ చేద్దాం సార్. ఓకే. అది ఒకసారి మీది ప్రొఫైల్ చూసుకుంటాం, అది సమ్ డిస్కషన్ జరుగుతుంది కదండి, అలా జరగటం, వాళ్ళందరికీ ఓకే అవ్వటం, ప్రొడ్యూసర్ గారు మనల్ని చూడటం, మనకి ఆ ఛాన్స్ రవిశంకర్ గారు, భాను గారు నాకు అవకాశం ఇచ్చారు. ఇలాంటి ఒక మంచి సంఘటన మీద తీసే మూవీలో మనకి అవకాశం రావటం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ విషయంలో. ఓకే. అంటే మీకు మామూలుగానే ఈ బియర్డ్ ఇదంతా ముందు నుంచే ఉందా, ఎట్లా ఉందా, లేకపోతే ఈ పాత్ర కోసం పెంచారా? నాకు ఫస్ట్ నుంచి 2013 నుంచి కూడా నేను హెయిర్ అండ్ బియర్డ్ బాగా ఫుల్గా మెయింటైన్ చేస్తానండి. ఓకే. సో కరెక్ట్గా క్యారెక్టర్ కూడా ఇది యాప్ట్గా సరిపోయింది. మీరు దీనికోసం ప్రత్యేకంగా ఏం మెచ్చలేదండి నేను. సో అంటే మీ ఏదైతే ఆహారం ఏదైతే ఉందో, రూపం ఏదైతే ఉందో అదేం మార్చుకోవాల్సిన అవసరం లేదండి, ప్రధానంగా ఫేస్లో. అవునండి. ఓకే. సో అది చేసేటప్పుడు, క్యారెక్టర్ చేసేటప్పుడు అంటే ముందు చెప్పారా ఇది పలానా క్యారెక్టర్ అని మీకు చెప్పారా? పలానా క్యారెక్టర్ చెప్పారండి, ఇది దీని పోలి ఉంటుంది, ఇది తరహా ఇది అని చెప్పారండి. ఓకే. ఓకే. సో ఆ అసెంబ్లీ సీన్ కానీ ఉండే. అవునండి. అంత కంఫర్ట్గా చేశారా? కంఫర్ట్గా, చాలా ఫ్రీగా చేశాను నేను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. ఓకే. నాకు ప్రతి సెకండ్ మన భాను గారు టెన్షన్ తీసుకోవద్దు, సో ఇలా చేయండి, ఈ సీన్ ఎలా చేయాలి అని చెప్పి నాకు చాలా వివరించడం జరిగింది. నేను కూడా ఆయన తగ్గట్టు ఆయన చెప్పిన దానికి నేను న్యాయం చేశానండి. అలాగా అదే మీకు ఆ డైలాగ్ ఉంటుంది కదా, మీ తాతలో వచ్చి
చెప్తారా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది కదా. అవునండి. అది ట్రైలర్లోనే రిలీజ్ చేశాడు. అవునండి. అంటే సినిమా రిలీజ్ కాకముందు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు వచ్చినటువంటి స్పందన ఎలా అనిపించింది మీకు? ఇది జనాల గుర్తుపట్టేశారు, ఇది అవునండి పలానా క్యారెక్టర్ రా అడిపోయి మనకి ఎవరన్నా కనపడిన వెంటనే అంటే మీరు పలానా దాంట్లో చేశారు కదా, డైలాగ్ మీరే చెప్పారు కదా అని అడగటం, ఇట్స్ వెరీ ఫీలింగ్ చాలా హ్యాపీ అనమాట అండి అది. ఓకే. నాది రిలీజ్ ఫస్ట్ సినిమా అయినా సరే స్పందన అనేది చాలా ఎంజాయ్ చేశానండి. ఇదే ఫస్ట్ ఫిల్మా మీరు? అవునండి. నాకు రిలీజ్ అయింది ఫస్ట్ మూవీ. ఓకే. అంటే వేరే సినిమాలు చేస్తున్నారా? చేస్తున్నానండి, ఇంకా 3 మూవీస్ చేస్తున్నాను. ఓకే. సో అంటే మీరు ఇది యాక్చువల్గా షూటింగ్ జరిగి కూడా సంవత్సరం పైన అయింది. అవునండి. 2022లోనా? 22లో అయిందండి. 22లో చేశారు. 22 నుంచి స్టార్ట్ అయిందండి. నేను వచ్చి 23లో చేశాను షూట్. ఇది మీది వచ్చేసి మీ క్యారెక్టర్ వచ్చి 23 మొదట్లో అనుకుంటాను. అవునండి. ఓకే. సో ఆ తర్వాత అది ఒక ఐటమ్ సాంగ్ కూడా. అవునండి. గుడివాడ క్యాసినో అంటూ. అవునండి. అది ఏమైనా కొంచెం ఇబ్బంది పడ్డారా దానికి చేసే? అంటే యాక్చువల్లీ సార్ స్టెప్స్ వేస్తావా అని అడిగారు. మనకి రాదు సార్ అసలు, అంటే మనకి గణేష్ మాస్టర్ వచ్చి ఇబ్బంది ఏం పడద్దు, నేను ఉన్నాను, స్టెప్స్ చెప్తాను, చిన్న చిన్నవి ఉంటాయి, నీకు కంపోజ్ చేస్తాను, నీకు ఫ్రీగా, నువ్వు చూడు, ఇబ్బంది పడకుండా నీకు చేసి పెడతాం, నువ్వు ఈజీ స్టెప్స్ వేయగలిగేవే ఉంటాయి దీంట్లో అని చెప్పి మనతో మాట్లాడి సార్ కంపోజ్ చేసి మనతో 2-3 సార్లు ప్రాక్టీస్ చేయించారు. అదే ఈ సినిమా సంబంధించి చాలా పాత్రలు అంటే ఆయన మొదట్లో వేరే వాళ్ళని అనుకోవటం, వేరే వాళ్ళని సంప్రదించడం, వాళ్ళందరూ కూడా భయపడి వెనక్కడుగు వేయటం, ఇవన్నీ మామూలుగా ఆ రోజు కూడా చెప్పారు. భాను సార్ చెప్పారండి, ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటి దాంట్లో జరిగిన దాంట్లో కూడా చెప్పారు. సో ఇలాంటి ఎందుకు అంత భయపడాలి ఒక సినిమాలో చేసేటప్పుడు? ఇప్పుడు ఎందుకంటే కొన్ని సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు యాత్ర 2 వచ్చింది. రామ్ గోపాల్ వర్మ గారు ముందే చాలా రాజకీయ చిత్రాలు తీశారు. లక్ష్మీ ఎన్టీఆర్ కానివ్వండి, తర్వాత అదేంటది కమరాజ్యంలో కడప బిడ్డలు అని చెప్పేసి ఒక సినిమా చేశారు. తర్వాత దాని అమ్మ రాజ్యంలో కడప బిడ్డలకి ఏదో మార్చారు. సో ఇలాంటి సినిమా ఆల్రెడీ చేశారు. అందులో ప్రజెంట్ సినారియోని, సమకాలీన రాజకీయాన్ని, పాత ఎప్పుడో కాదు, అవునండి, చేశారు. సో అలాంటిటప్పుడు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు ఇది చేసేటప్పుడు మీ దృష్టిలో? సార్ ఇప్పుడు మన విజయ్ గారు వినోద్ గారు చెప్పారు కదండి, ఒక క్యారెక్టర్ అనేది మనకు అవకాశం వచ్చినప్పుడు మనం చేయాలండి. అది మనం చేయలేదనుకోండి, అది ఫేడ్ అవుట్ అవ్వచ్చు, ఫేడ్ ఇన్ అవ్వచ్చు అండి. అది మనం దానివల్ల మనం వృద్ధి చెందొచ్చు, వృద్ధి చెందకపోవచ్చు. ఓకే. మనం చేయకపోతే దాన్ని వేరే వాళ్ళు చేసే అవకాశం ఉంది కదండి. ఖచ్చితంగా చేస్తారు కదా. ఒక భయపడిపోయినా ఇంకొకటి చేయడానికి అంతే. మనం చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేయకపోతే చేయటం అనేది ఆగదండి ఏదైనా. అవును. సో మనకు వచ్చిన అవకాశాన్ని కంపల్సరీ సద్వినియోగం చేసుకోవాల్సిందే అండి అది. అదే. సరే ఇప్పుడు భయపడ్డారండి, ఈ సినిమాకి భయపడ్డారు, రేపొద్దున ఇంకో అవకాశం వస్తుంది, దానికే భయపడ్డారు, వేరే మూవీ వచ్చింది, ఎన్నింటికి భయపడతారు మీరు? అదే. ఎంతకాలం భయపడతా వెళ్ళాలి మనం? ఫోన్ వచ్చింది అనుకోండి, సార్ నేను యాక్టర్ని చేశాను సార్, సో వాట్, అక్కడితో అయిపోయింది కదండి, అంతే. అవును. అదే దీంట్లో కూడా కొంచెం బలమైన డైలాగులు ఉన్నాయి. అవునండి. అంటే అసెంబ్లీలో ఎలాంటి సంభాషణలు మాట్లాడుతున్నారు, ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో దాన్ని ఏదైతే దాని ఉద్దేశం ఏదైతే ఉందో, అంటే ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చలు చేసే, బిల్లులు చేసేటువంటి ఒక మంచి స్థలం అది. అవునండి. మంచి చోటు. సో ఆ చోటులో కూడా దొమ్మీలు జరుగుతున్నాయి, బూతులు తిట్టుకుంటున్నారు, బండబూతులు తిట్టుకుంటున్నారు. అంటే ప్రజాప్రతినిధులుగా ఉండేవాళ్ళు, నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు. అందులో ప్రధానంగా కొడాలి నాని గారు, ఆయన మాట్లాడే తీరు, చాలామంది ఆయన భాషని ఆక్షేపిస్తూ ఉంటారు. సో మీకు వ్యక్తిగతంగా కొడాలి నాని గారి మీద ఎటువంటి అభిప్రాయం ఉంది? అసలు నేనంటూ మాది మీకు తెలిసిన విషయమే, నేను ఆయనకి నియర్గా ఉండేవాడిని. ఎవరికి? కొడాలి నాని గారికి మాకు పక్క డిస్ట్రిక్ట్సే కాబట్టి మేము చూస్తాం, భీమవరం దగ్గర. అవునండి. ఓకే. చూస్తూనే ఉంటాం కాబట్టి మాకు పర్టికులర్గా అంటే ఆయన లాంగ్వేజ్ అంతే కాబట్టి మాకు పర్టికులర్గా ఎప్పుడైనా అనిపించలేదండి. ఇంకా ప్రెస్ మీట్ మనిషి ఇంతే, ఈ ధోరణి ఇంతే అని అనుకుంటా ఉంటారు. లేదండి. ఇప్పుడు ఆయన మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క స్లాంగ్ ఉంటుందండి, ఒక్కొక్క మాట్లాడే ఉద్దేశం ఒక్కొక్కలాగా ఉంటుంది. మనం ఏదైతే చెప్తున్నామండి, మనం చెప్పేది అవతల వాళ్ళకి అర్థం అవ్వాలి తప్ప
తీసుకునే వాళ్ళు ఎన్ని రకాలుగా తీసుకోవచ్చండి. అవును. వాళ్ళు ఏంటంటే మాట్లాడేటప్పుడు కొంచెం హార్ష్గా మాట్లాడతారు. నాకేంటి, ఎందుకు అనే క్వశ్చన్ మార్క్ టైప్లో మాట్లాడటం వల్ల ఆయన మాట్లాడి ఏ మాట అయినా సరే మనకి అది వేరే విధంగా అర్థమవుతుంది కంపల్సరీ అండి. కానీ ఆయన బూతులు లాంటివి ఉపయోగించడం మనకు తెలుసు కదా, ఆయన చూస్తున్నాం కదండి ఛానల్స్లో అన్నిట్లో. అవును, ప్రెస్ మీట్లో వాటిలో మాట్లాడినప్పుడు అన్నీ చూస్తున్నాం కదండి అది. ఓకే. అంటే ఇప్పుడు మీరు అది ఆయన ఎలా మాట్లాడతాడో తెలుసు మీకు. అవునండి. సో దానికి తగ్గట్లుగానే ఇందులో మీ డైలాగులు ఏవైతే మాట్లాడారో ఒక 2-3 డైలాగులు. అవునండి. అసెంబ్లీలో మాట్లాడేది అలాగే ఉంటుంది కదా. అవును. అది పట్టుకున్నారా? అట్లా పట్టుకొనే అంటే ఆయన ఎలా మాట్లాడతాడో ఆ స్లాంగ్ అది చూసే దానికి తగ్గట్టుగానే మీ మాడ్యులేషన్ చెప్పారు. మాడ్యులేషన్ చేసుకున్నానండి. ఓకే. వీడియోస్ చూసేవాడిని, సార్ని కొడాలని గారి వీడియోస్ చూసేవాడిని. ఓకే, మనం ఆయనలాగా ఇలాగా బాడీ లాంగ్వేజ్ ఇలాగా, మాట్లాడే విధానం ఇలాగా, మనం ఇలా మాట్లాడాలి, మన లిప్సింగ్ ఎలా ఉండాలి, అదేంటే ఆయన మాట్లాడేటప్పుడు కొల్లిన్ సార్లు ఇలాగ అంటూ ఉంటారు, చెయ్యి ఎటు మూమెంట్ చేస్తారు, ఇవన్నీ అబ్జర్వ్ చేయటం. అదే. సో ఈ సినిమా మీరు చూశారు? అవునండి. సో మీరు నేను ఒకే థియేటర్లో కలిసి చూసాము. అవునండి. మీకు ఏమనిపించింది సినిమా చూసిన తర్వాత? ఆ రైతుల అంటే అమరావతిని ఇక్కడ ఐరావతి అని మార్చారు. అవునండి. చూసాం. అది సెన్సార్ సమస్యల వల్ల కావచ్చు, లేదంటే భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం కావచ్చు. ఎలా అనిపించింది మీకు సినిమా మొత్తంగా? మీకు చాలా బాగుందండి మూవీ అయితే. అంటే ఒక రైతు పడే వేదనని, అంటే ఇప్పుడు మన రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళే కాదండి, ప్రతి రాష్ట్రంలో గవర్నమెంట్ కోసం భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కొంతమందికి ప్రయోజనం కలిగింది, కొంతమందికి ప్రయోజనం కలగలేదు. అంటే ప్రయోజనం అంటే వాళ్ళ సొంత ప్రయోజనాలు కాదండి. ఇప్పుడు మన ఊరికి మంచి జరుగుతుందంటే ఒక రైతు వచ్చి భూమి ఇస్తాడండి. ఇప్పుడు ఇక్కడ ఒక దేవాలయం కట్టాలి, లేదంటే ఏదైనా ఒక దేవుడికి సంబంధించి డెవలప్మెంట్, ఊరికి సంబంధించిన డెవలప్మెంట్ కట్టాలంటే అది ఎవరు రోడ్లు వైడనింగ్కి పోతాయి, దేవాలయాలకి అట్లాంటివి పోతాయి. మీరు అన్నట్టుగా ఇట్లాంటివి ఏమైనా వచ్చినాయి అంటే ఇదైతే అంటే దాదాపు 30 గ్రామాల సంబంధించిన. ఇప్పుడు మీకు గుడి కోసం ఇచ్చిందైనా, రోడ్డు కోసం ఇచ్చిందైనా, దేనికోసం ఇచ్చింది, అది ఒక రైతు భూమే కదండి అది. అవును. ఇప్పుడు అదే ఒక కోటీశ్వరుల దగ్గరికి వెళ్ళి నేను ఇంట్లో సగం గోడ పడగొడతానంటే ఒప్పుకుంటాడా సార్? అవును. వాళ్ళు ఎలా, ఇప్పుడు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కాదండి, వాళ్ళు ఎక్కడ కట్టుకుంటారు? వీటికి ఇబ్బంది లేకుండా పర్టికులర్గా పలానా ప్లేస్లో, లేదంటే పలానా అని చెప్పి వాళ్ళు నీట్గా ప్లాన్ చేసి కట్టుకుంటారు. గవర్నమెంట్ ఏం చేస్తుందండి, ఇప్పుడు ఇక్కడ ఒక 30 ఫీట్ రోడ్ ఉందండి, దాన్ని 50 ఫీట్ చేయాలి. పక్కన ఉండే వాళ్ళు ఎవరండి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లేదంటే ఈ చిరు వ్యాపారస్తులు. దాన్ని రోడ్ వైండింగ్ చేసినప్పుడు పర్వాలేదండి, ఊరు అభివృద్ధి చెందుద్ది, మాకు వ్యాపారం పెరుగుతుంది, ఒకవేళ మేము మా తర్వాత మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో తీసుకోండి సార్ అని చెప్పి వాళ్ళు సంతకాలు పెట్టి వచ్చేస్తారండి. సో అలాగే మన రాజధానికి కూడా 30 గ్రామాలు ప్రజలు మనకి అమరావతి అనే ఒక ఇక్కడ ప్లేస్లో రాజధాని కడుతుంటే భవిష్యత్తు తరాలకు చాలా బాగుంటుంది, మన పిల్లలకి అవకాశాలు పెరుగుతాయి, ఫ్యూచర్ పెరుగుతుంది కదా, రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని చెప్పి ఇచ్చారు. కన్స్ట్రక్షన్ మొదలైంది, మనకి తెలిసిన విషయం అండి. అవి కూడా ఆ షాట్లు కూడా వేశారుగా. వేశారు కదండి. కన్స్ట్రక్షన్ షాట్లు తర్వాత అక్కడ వచ్చినటువంటి ఒక విద్యా సంస్థలు కానివ్వండి, ఇవి కూడా మొత్తం చూపించారు కదండి. అవునండి. అవును. సో మీకు బాగా కనెక్ట్ అయినటువంటి విషయం ఏంటి మూవీలో? వీళ్ళని అన్యాయంగా పోలీసులు తీసుకువెళ్ళి వాళ్ళని బాధించడం అనేవి, వాళ్ళు ఉద్యమం చేసే వాళ్ళకి సపోర్ట్ చేయకపోయినా పర్లేదండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మనకి స్తోమత ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయండి, వాళ్ళ దగ్గర కూర్చొని మనం వాళ్ళకి సో చేసి పెట్టాలండి. లేదనుకోండి మనం ఇంట్లో కూర్చోవాలి. అంతేగాని ఒక ఉద్యమం చేసే వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు, బాధించకూడదు. ఓకే. అదే సినిమా మొత్తంగా చూసినప్పుడు ఆయన కూడా డైరెక్టర్ కూడా ఎక్కువ వేరే పార్టీకి సంబంధించినటువంటి సీన్లన్నీ కూడా ఎక్కువ ఏం పెట్టలేదు అసలు. మీకు దాంట్లో ఎక్కడున్నాయండి పార్టీకి సంబంధించిన సీన్స్ కానీ? యాక్చువల్గా అంటే గత ప్రభుత్వం ఉన్న కాలంలోనే కదా ఎక్కువ ఇవన్నీ జరిగినాయి కూడా. భూమి పూజ జరగటం కానివ్వండి, కన్స్ట్రక్షన్ మొదలవటం కానీ అవన్నీ కూడా వాళ్ళని ఎవరిని చూపించలేదు. ఎందుకని అంటారు? అది మనకి ఐడియా లేదు. అదే మీకు అనిపించిందా? మీకు అంటే ఆ కాలంలో ఏవైతే జరిగినాయో అవన్నీ కూడా చూపించాలి కదా, అవి ఎందుకు అవన్నీ చూపించలేదని చెప్పేసి నాకు అనిపించింది. అది
సో అన్నీ ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ప్రభుత్వ నడుపుతున్నారో వాళ్ళనే మెయిన్గా చూపించారు ఈ సినిమా అంతా కూడా అంతా. అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఒక సిచ్యువేషన్ జరుగుతుందో అక్కడున్న సమస్య ఎప్పుడు మొదలైందో అప్పుడున్న పరిస్థితుల్లో చూపిస్తారు, కానీ సమస్య అసలు ఎప్పుడు ఎవరో చూపించరండి. అదే ఇప్పుడు నేను ఒక 2 ఎకరాలు భూమి ఇచ్చాను అనుకోండి, నేను ఇచ్చింది చూపించరు, రాసింది చూపించరు, తీసుకెళ్ళింది చూపించరు అండి. దాన్ని ఎప్పుడైతే అక్కడ ఆపేస్తారో దానివల్ల నేను నష్టపోతాను, నేను ఎప్పుడైతే బయటకు వస్తానో బయటకు రావడం కారణం ఏంటి అని అక్కడి నుంచే మొదలు పెడతారు. కానీ ఎవరైనా సరే అండి అదే ముందు నుంచి మొదలు పెట్టారు కదండి కథ అనేది. అందుకని ఆయన కూడా నాకు చూస్తే సినిమాలో చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ కూడా అసెంబ్లీలో లాంగ్ షాట్లో అది కూడా బ్యాక్ షాట్ చూపించారు, ఫ్రంట్గా కూడా ఆర్టిస్ట్ కూడా చూపించలేదు.